సన్ రైజర్స్ గెలవాలని పూజ చేస్తున్నాం. ఒక నిమిషం ఆగు. అరే 286 ఏంద్రా, మీరు మనుషుల మానవ మృగాల? కెమెరా వస్తున్నారా? సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఈరోజు కూడా వర్షం ఉందన్నారు. ప్రస్తుతం అయితే ఎండ కొడుతుంది. ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ బార్కు పోయి అక్కడ కొంచెం తాగి ఆ తర్వాత మెట్రోలో డైరెక్ట్ వెళ్తాం. ఈ కార్ అనేది అక్కడ దగ్గరున్న మాల్లో పెడతాం. సో మా ఫ్రెండ్ గాని కోసం వెయిటింగ్, పైన ఉన్నాడు. సో ఈ గ్యాప్లో ఇక ప్రస్తుతం ఇప్పుడు బార్కి వెళ్తున్నాం. బార్కి వెళ్ళిన తర్వాత ఒక 2 గంటలు తాగి డైరెక్ట్ అటు వెళ్తాం అనమాట. వీడు అందరికంటే ఎక్కువ తాగుతాడు. వాడు ఈ మధ్య స్టార్ట్ చేసిండు ఇన్ని ఇయర్స్. అరే మీడియా ముఖంగా అంటాను అంటే చెప్తున్నాను. 2 గంటల లోపు రీచ్ అవ్వడం 1 వరకు. నిన్న మాల్లో ఒక బ్యాగ్ మర్చిపోయినా. సో ఏమైందంటే వాళ్ళు వచ్చి తీసుకున్నా, ఒక 10 సంతకాలు పెట్టించి రిటర్న్ ఇచ్చింది అనమాట. ఇది కార్లో పెట్టి వెళ్తాం అన్నట్టు. ఇంకా ఇది ఫైనల్ గెటప్ అన్నట్టు. ఇంకా మేబీ ఇది ఫైనల్ గెటప్ ఇదే ఎప్పటికీ. దీని ఫైనల్ గెటప్ అట్లా సిగరెట్తో ఉంటుంది అట్లా. చాలు చాలు చాలు, ఆ మాత్రం చాలు. బండి స్టార్టు. సన్ రైజర్స్ గెలవాలని మనస్ఫూర్తిగా, సన్ రైజర్స్ గెలవాలని పూజ చేస్తున్నాం. ఒక నిమిషం ఆగు. ఉప్పల్ స్టేడియంకి వచ్చినాం. రిటర్న్ టికెట్ తీసుకుందాం అంట. తీసుకుందాం అప్పుడు. ఇంకా స్టేడియం దగ్గర రిటర్న్ టికెట్ కూడా ముందే తీసుకుంటాం అన్నమాట. రోడ్డు పక్కన మొత్తం పార్కింగ్లు, బైకులు. లోపల ఒక నిమిషం ఆగురా, వీడియో ఇస్తాను రా. వీడియో ఇస్తాను ఆగురా. ఇగో ఇక్కడ ఎంట్రన్స్ వెళ్ళే దగ్గర అన్నమాట. జెండాలు అమ్ముతారు, క్యాబ్లు అమ్ముతారు. ఎవడు కొనద్దు, ఎందుకంటే స్టేడియం పోయిన తర్వాత జెండాలు ఫ్రీగా ప్రతి టేబుల్ మీద ఉంటాయి. ఓన్లీ క్యాబ్లు కొనాలంటే కొనొచ్చు అన్నట్టు, అంతే. జెండాలు కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ జెండాలు లోపల ఫ్రీగా ఉంటాయి. స్టేడియం దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఇక మొత్తం ఇక స్టార్ట్ అయింది జనాలు. అక్కడ పోయిన తర్వాత లెఫ్ట్లో వెళ్ళాలి. ఇక్కడ ఇంకా కమాన్ రాకేష్. ఇగో ఇది లోపల ఎంట్రన్స్. ఇంకా ఇగో టికెట్ నాది, నాకు ఇచ్చిన వాడు. ఎవరితో సంబంధం లేదు. రాకేష్ ఇందులో జాయిన్ అవ్వు. ఫేస్ మీద ఇక్కడ ఎస్ఆర్హెచ్ అవి అని రాస్తారు కదా, అవి చాలా కెమికల్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అందుకే వేసుకోవట్లేదు. లాస్ట్ టైం వేసుకుంటేనే చాలా ప్రాబ్లం అయింది. వీడియో సో అందుకే వీలైనంత వరకు వేసుకోవచ్చు. క్యాప్ తీసుకోవచ్చు, జెండా తీసుకోవద్దు. మళ్ళీ జెండాలు తీసుకుంటే జెండాలు అసలు లోపలికి అలవ కూడా అయ్యారు. లోపల బయట పడేస్తారు అనమాట. వీడు చూడు నాకు ఆపోజిట్గా వస్తాడు. ఇలా గేట్ నెంబర్ 5 పార్కింగ్ ఉంటాయి అటు సైడ్. అందుకే బైక్స్, కార్స్ వేసుకొని రాకుండా మెట్రోలో రావాలి. ఇంత జనాల మధ్య పార్క్ చేసి వచ్చేసరికి దమ్ దమ్ అవుతుంది అనమాట. ఇంకా ఇది స్టేడియం ఎంట్రన్స్. ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మీడియా కూడా వచ్చింది. నేను వస్తా చూసుకోండి. ఇంకా లైన్ రా అయ్యో, 1/2 కిలోమీటర్ వచ్చినాం ఆల్రెడీ. మాత్రం చింపుతుంది, మామూలు లైన్ లేదు. అంతవరకు లైన్ ఆల్రెడీ 3 అయింది. ఇంకా 30 మినిట్స్లో స్టార్ట్. మళ్ళీ ఒక కొత్త ట్విస్ట్ పెట్టిండు. స్మార్ట్ వాచెస్ అలవ్ లేవంట స్టేడియంలోకి. ఇక్కడ డిపాజిట్ చేయాలంట. ఇదేందిరా దమ్ దమ్ చేస్తారు. స్మార్ట్ వాచ్కి ఏమవుతుంది? అందులో బాంబు ఉందారేమన్నా? వచ్చేసరికి టికెట్స్ అన్నీ, సీట్స్ అన్నీ అయిపోయినాయి.
గోల్ అయిపోయింది 100%. ఎయ్ 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 5 అవర్స్కు 82 5 అవర్స్కు 82 కనబడుతున్నావు 5 అవర్స్ వీడియో చెప్తున్నారు 5 అవర్స్ 82 6 ఓవర్స్ 94. అరే ఏంటిరా స్కోరు. బయటనే ఆల్రెడీ తాగినాం. స్టేడియంలో కూడా స్టేడియం వీడు కూడా తాగినట. స్టేడియంలో కూడా విస్కీ తాగడం అలా ఉంటే వీడు ఆల్రెడీ ఇప్పటికి ఇక్కడ కింద వండి బొర్రేది. 6.3 ఓవర్లలో 100. 6.3 ఓవర్స్లో 100. సీజన్స్ చేంజ్ అయినా మంచిది. ఎస్ఆర్హెచ్ అంటే ఎస్ఆర్హెచ్ చెప్తామని కొట్టుడే. నితీష్ కుమార్ వచ్చిండు. తెలుగు బిడ్డ, తెలుగు తేజం, తెలుగు ఆణిముత్యం. సన్ రైజర్స్ అనేది తెలుగు టీం అని చెప్పడానికి హైదరాబాద్. 11 ఓవర్స్కు 150. జస్ట్ 11 ఓవర్స్కు 150. కిషన్ 6 కొడితే ఇక్కడ వైట్ టెంట్ ఉంది కదా, ఆ టెంట్ మీద పడ్డది. స్టేడియంలో 99.99% హైదరాబాద్ వాళ్ళే ఉన్నారు. అరే 286 ఏంద్రా, మీరు మనుషుల మానవ మృగాల? కెమెరా 3 వికెట్లు గతం. టోటల్ స్కోర్ ఎంత? 35. జస్ట్ 640 అవుతుంది. మబ్బులు చూస్తే మొత్తం బ్లాక్ అయిపోయింది. స్టేడియం మొత్తం ఎంతో బ్యూటిఫుల్గా కనబడుతుంది ఇక్కడ.
ball of the match. గెలవడం ఎంత ఈజీ అయ్యేసరికి ఎక్సైట్మెంట్ నార్మల్ అయిపోతుంది అంతే. ఎట్లా గెలవడం మనం మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడే అన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకా అందరు వెళ్తున్నారు. ఇక్కడ వెళ్ళకుండా ఒక 5 నిమిషాల తర్వాత పోలీస్ వచ్చి వెళ్ళండి అంటాడు. మళ్ళీ వెళ్ళాల్సి 10 నుంచి ఇంకా స్టేడియం అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా మొత్తం ఖాళీ. తర్వాత ఇదంతా పార్కింగ్ ఉంది. వీళ్ళు బయటకు పోవాలంటే ఇంపాసిబుల్, ఆ జనాలందరినీ దాటుకొని. స్మార్ట్ ఫోన్స్ కూడా అలవ్ లేదన్నారు. అన్నీ ఇక్కడ పెట్టిన తర్వాత రికవరీకి ఇంతమంది ఉన్నారు. అదే పరిస్థితి. మ్యాచ్కి వచ్చినప్పుడు స్మార్ట్ వాచ్లు అవి పట్టుకొని రావద్దు. ఓన్లీ ఫోన్ ఒకటే అలౌడ్. మిగతా ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త రూల్స్ చెప్తారు. అది అలౌడ్ లేదు, ఇది అలౌడ్ లేదని. సో అందుకే ఇక్కడ టోకెన్స్ ఇచ్చి పెట్టిన అర్ధగంట అవుతుంది. సో వీలైనంత వరకు ఓన్లీ ఫోన్ ఒకటే పట్టుకుని రావాలి, కొత్త ఏం పట్టుకురావాలి. అరే వస్తున్నారా? కాన్వాయ్ కాన్వాయ్ కాన్వాయ్. ఏ